నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు లేదా భార్యాభర్తలు లేదా తల్లిదండ్రులు జాయింట్గా ఒక ప్రాపర్టీని కొనుగోలు చేసిన సందర్భంలో ఒక జాయింట్ పర్సను మరణిస్తే అతనికి వాటాకు వచ్చే ఆస్తి ఎవరికి చెందుతుంది? సో మిత్రులారా, ఏదైనా సరే, ఒక స్థిర ఆస్తి కావచ్చు, చరాస్తి కావచ్చు, ఏ ఆస్తి అయినా సరే ఇద్దరు వ్యక్తులు కలిసి కొన్న సందర్భంలో ఎవరెవరికి ఎంతెంత వాటానో ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు ఒక 200 గజాల ప్రాపర్టీని ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మిత్రులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఒక 200 గజాల ప్లాట్, ఓపెన్ ప్రాపర్టీని కొనుగోలు చేశారు. అందులో 100 గజాలు ఒకరికి హక్కులు, మరొక 100 గజాలు మరొకరికి హక్కులు, అంటే 50-50 షేర్స్ అని చెప్పి రాసుకున్న సందర్భంలో ఒక వాటాదారుడు, ఒక షేర్ హోల్డర్ కనుక మరణిస్తే అతని తదనంతరము అతని యొక్క భార్య, పిల్లలకు సమానంగా బాగా పంపిణీ చేసుకునే అవకాశము, బాధ్యత, హక్కు అనేది ఏర్పడుతుంది. అంతేకాని చనిపోయిన వ్యక్తి యొక్క ప్రాపర్టీ, అతని యొక్క షేర్ బ్రతికున్న వ్యక్తికి మార్పిడి చేయడం కానీ బదిలీ చేయడం కానీ జరగదు. చనిపోయిన వ్యక్తి యొక్క లీగల్ హెయిర్లకు మాత్రమే ఆస్తి సంక్రమిస్తుంది. ఇక బ్రతికున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నాడో, అతను ఆ ఆస్తిని తన జీవిత కాలంలో ఎవరికైనా అమ్ముకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు, గిఫ్ట్ చేసుకోవచ్చు, మార్టిగేజ్ చేసుకోవచ్చు. అతని వాటా వరకు అతనికి హక్కులు సంక్రమిస్తాయి. సో ఇలాంటి చట్టపరమైనటువంటి బేసిక్ అంశాలను మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకంలో వివరించడం జరిగింది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. మిత్రులారా, మన భారత రాజ్యాంగము ప్రజలకు చట్టాల మీద అవగాహన కల్పించమని చాలా స్పష్టంగా చెబుతుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.